హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. ఒక 7 months గ్యాప్ తీసుకుని సమ్ హెల్త్ ఇష్యూని ఇంకా వీడియో చేయలేదు. సో మార్నింగ్ రొటీన్ అయితే చేస్తున్నాను. సో పొద్దున్న అయితే ఇప్పుడే లేచాము. విజయ్ని లీవ్ వేయించినాను, ఇవాళ పనికి పోనీలేదు. సో అందుకే లేట్గా లేచినాను. చలికాలం కదా, వాన కూడా వస్తుంది, బయటికి పోయే కూడా లేదు. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే కొంచెం బ్రష్ అంతా చేసుకొని ఫ్రెష్ అప్ అవుతాను. విజయ్ కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఉండడు. నేను లేట్గా లేస్తున్నాను. సో విజయ్కి చలిగా ఉందంటే కాఫీ కావాలంటే కాఫీ అయితే ప్రిపేర్ చేసేకి నిలబడి ఉన్నాను. నేనైతే కొంచెం వాటర్ బాటిల్లో వేడి నీళ్ళు చేసి పోసుకుంటాను తాగేకి, చలి కదా అందుకు. నీళ్ళు తాగేటప్పుడు దయచేసి కూర్చొని తాగండి, నిలబడి తాగితే బాడీకి మంచిది కాదు. సో నేను అర్జెంటుగా తాగేస్తున్నాను, నాలాగా ఎవరు చేయొద్దు. ఇంకా పాలంతా వేడైపోయింది. సో ఇంకా గ్లాస్ తీసుకుంటున్నాను. సో ఇంకా విజయ్కి వేడి వేడిగా కాఫీ అయితే చేసేస్తాం రండి. ఫస్ట్ అయితే చక్కెరని 1.5 స్పూను గ్లాస్లో వేసుకున్నాను. ఎంత షుగర్ కావాలో అంత, టేస్ట్కి తగినంత. నేను కొంచెం తక్కువే షుగర్ వేస్తాను, ఎక్కువ వేయను మరి. ఆ తర్వాత బ్రూ అయితే నేను వేస్తున్నాను. మా ఇంట్లో మేము ఎప్పుడు బ్రూ కాఫీనే తాగేది. మీ ఇంట్లో ఏ కాఫీ తాగుతారో, మీకు ఏది ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. సో వేసినాక పాలు అయితే, వేడి పాలు అయితే దాంట్లో పోసి స్పూన్తో మిక్స్ చేసినాను బాగా. చక్కెర కరగాలి కదా అందుకు. విజయ్కి వేడి వేడిగా ఏది వేడి వేడిగా ఎక్కువ వేడి వేడిగా నచ్చదు, కొంచెం లైట్గా వేడిగా ఉంటేనే ఇష్టం. సో అందుకని గ్లాస్తో కొంచెం ఆర్పినాను అటు ఇటు. సో ఆర్పేసి కొంచెం ఆ తర్వాత విజయ్కి అయితే హ్యాపీగా కాఫీ అయితే ఇచ్చేసినాను. ఎప్పుడెప్పుడు ఇస్తానా అని చూస్తుండడు, చలి తట్టుకునే కావటం లేదంట. సో హ్యాపీగా విజయ్ అయితే కాఫీ అయితే తాగేసిండు. సో నేను ఈలోపు విజయ్ని అడిగిన, నేను లేసక ముందే దోశ పిండి బయట తీసి పెట్టిండంట. సో అందుకు ఎంత పెట్టిండు ఏమి అని చూద్దామని కిచెన్ లోపలికి వెళ్ళాను. ఒక్కొక్కసారి ఎక్కువ పిండి బయట పెట్టేస్తాడు సోడా అంతా కలిపేసి, అందుకు చూద్దామని పోయినాను. మా ఇద్దరికి ఎంత కావాలో అంతే కలిపి పెట్టిండు. సో 4 దోశలు అయ్యే అంతగా వేసి పెట్టమన్నాను, అంతే వేసి పెట్టిండు. మళ్ళీ హెవీ అయితే మళ్ళీ దాన్ని కలిపి పెడితే మళ్ళీ అది వేస్ట్ అవుతుంది కదా అందుకు. ఆ తర్వాత నేను చూసేసి నేను స్నానం చేయాలనేసి వేడి నీళ్ళు కాగబెట్టుకున్నాను. సో ఇంకా స్నానం చేసేకైతే వెళ్తున్నాను. సో బ్రష్ మాత్రం చేసినాను పొద్దున్నే, స్నానం చేయాలి. సో వెదర్ చాలా కూల్గా ఉంది కాబట్టి విజయ్కి కొంచెం కాఫీ చేసి ఇచ్చినాను, నేను కొంచెం నీళ్ళు తాగినాను. సో ఇంకా వేడి నీళ్ళు అయితే రెడీ అయింది. సో స్నానం చేసేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకే. ఫైనల్గా ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చినాను. సో డ్రెస్ అంతా వేసుకునేసి ఆ తర్వాత చెవులకి కమ్మలు పెట్టుకోలేదు. నేను నైట్ పనుకునేప్పుడు కమ్మలు ఇప్పి పనుకునేది నాకు అలవాటు. సో అందుకు కమ్మలు వేసుకున్నాను. ఇంకా తల అంతా నీట్గా చిక్కు తీసుకుని తల దూకునేసి ఒక సింపుల్గా క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ముందు నాకు లాంగ్ హెయిర్ ఉన్నింది. సో నాకు లాంగ్ హెయిర్ నచ్చదు కాబట్టి నేను హెయిర్ కట్ అయితే చేయించినాను రీసెంట్గా. 1.5 month కూడా 1.5 month అయితే అయింది. సో చాలా లాంగ్ ఉన్నింది హెయిర్, నేనైతే షార్ట్గా కట్ చేయించుకున్నాను. ఫ్లెదర్ కట్ ఏమో చేయించుకున్నాను. ఫ్లెదర్ కట్కి ఎంత అయింది, 600 రూపీస్ అయింది. సో ఇంకైతే ఇంకా రెడీ అయితే అవుతున్నాను. ఫస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అయితే పూసుకుంటున్నాను. సో మీరు ఏ క్రీమ్ ఫేస్కి అప్లై చేస్తారో కమెంట్ చేసి చెప్పండి, ఓకే. మా ఇంట్లో చిన్నప్పుడు ఇంకా మా అమ్మ ఫెయిర్ అండ్ లవ్లీనే వాడేది. సో అందుకు నేను అదే వాడుతున్నాను. సో మా అమ్మ ఏం వాడితే అదే నేను వాడేది. సో అలాగే నెక్స్ట్ పౌడర్ కూడా మా అమ్మ పాన్సే వాడిద్ది కాబట్టి నేను పాన్స్ అయితే వాడుతుంటాను. నాకు కూడా చాలా ఇష్టం పాన్స్ పౌడర్ అంటే. చూడండి, పౌడర్ ఎక్కువైతే అట్ట చేతులు దులుపుకుంటే తక్కువ అయిపోతుంది, ఆ తర్వాత ఈజీగా పూసుకోవచ్చు. సో బాగుందా టెక్నిక్?
ఇంకా కంటికి కాటుక ముందు మామూలు కాటుకే పెట్టుకుంటున్నాను, మళ్ళీ ఏమైనా పనులు చేసి కంట్లో చేయబెడితే మంటుతుందనేసి ఇది తీసుకున్నాను. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఇది కాజల్. చూడండి ఎంత బాగా కంటికి అప్లై అవుతుందో, నాకైతే చాలా ఇష్టం, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐలైనర్తో సింపుల్గా మరొక చుక్క అయితే పెట్టుకున్నాను, వన్ సింపుల్ డాట్. నాకు హెవీ గ్రాండ్గా అంతా నచ్చదు, నేను ఎప్పుడు సింపుల్గా ఉండేకే ఇష్టపడతాను కాబట్టి సింపుల్గానే రెడీ అవుతాను. రోజు ఎక్కడికి వెళ్ళినా, ఏమైనా, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా నేను ఇట్టే రెడీ అయ్యేది. ఫైనల్గా లిప్స్టిక్. సో లిప్స్టిక్ వేసుకుని, ఇది చాలా డ్రైగా ఉన్నట్టుంది లిప్స్టిక్, సో ఇది వేసుకున్న తర్వాత కొంచెం లిప్ బామ్ కూడా అప్లై చేసుకుంటాను, కొంచెం డ్రైగా లేకుండా ఉండని అనేసి. సో ఇదంతా వేసుకొని అయిపోయినాక ఫైనల్గా అయితే నేను కుంకుమ అయితే పెట్టుకుంటాను, అంతే. ఇదే నా డైలీ నేను రెడీ అయ్యే విధానం. మీరు ఇలాగే సింపుల్గా రెడీ అవుతారా? నేను ఏ ఫంక్షన్కి అయినా పోనీ, ఎక్కడికైనా పోనీ నేను ఇలాగే రెడీ అవుతాను. కంపల్సరీ లిప్స్టిక్ అయితే వేసుకుంటాను, ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా. నేను చచ్చిపోయినా కూడా నేను లిప్స్టిక్ లేకుండా నేను ఉండను, నాకు అంత ఇష్టం లిప్స్టిక్, అంతే. అది కూడా మెరూన్ అంటేనే ఇష్టం. మీలో ఎంతమందికి లిప్స్టిక్ అంటే ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. ట్రై పడిపోయిన అద్దం పెట్టి రెడీ అవుతున్నాను, దయచేసి మీరు ఇలా చేయొద్దండి, ఎందుకంటే అద్దం పగిలిపోతుంది కాబట్టి. నా సింపుల్ మేకప్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పేయండి. ఓకే, ఫైనల్గా రెడీ అయితే అయిపోయినాను సింపుల్గా. సో అవుట్ సైడ్ బావాలి, ఇప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయాలి. టైం చాలా లేట్ అయిపోయింది రోజు 8:30కే తినేది. సో ఈరోజు 10 అవుతుంది, ఇంకా తినలేదు. సో ఇంకా ఏం పని కూడా చేయలేదు. విజయ్కి ఆకలి వేస్తుందంట, సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత వేరే పనులన్నీ చేసుకుందామనేసి, అంతే. ఓకే రండి, దోశ చేసుకుందాం. ఇంకా నేను రెడీ అయిన తర్వాత ఇంకా కిచెన్ లోపలికైతే ఎంటర్ అయినాను. మా ఈ గ్యాస్ స్టవ్ వచ్చేసి సర్లేదు, ఒకసారి అంటించేసి మళ్ళీ సిమ్లో పెట్టకపోతే ఆఫ్ అవుతుంది, అదే పెద్ద తలనొప్పి అయిపోయింది. ఫస్ట్ నేను చారు అయితే పొయ్యి పెట్టేసినాను. ఇది నైట్ చేసిన కోడిగుడ్డు చారు, సో ఒక ఎగ్ ఎక్స్ట్రా ఉన్నింది. ఇంకా ఆ చారుతోనే దోశలు వేసుకొని తిందామని ఇంకా పెనుము అయితే పెట్టినాను, గ్యాస్ ఆన్ చేసేసి. పెనుము వేడైనాక దానిపైన కొంచెం వాటర్ జల్లుకుంటాను. వాటర్ జల్లుకున్న తర్వాత మనకి ఎలా షేప్ కావాలో అలాంటి షేప్లో దోశలు అయితే వేసుకోవచ్చు. కొంతమంది లావుకు తింటారు, కొంతమంది పలచగా వేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు. దోశలో కూడా వెరైటీగా ఉంటుంది కదా. నేనైతే మామూలు దోశ వేసుకున్నాను. నాకైతే దోశల్లో ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం, మసాలా దోశ అంటే ఇంకా ఇష్టం. మీకు ఏ దోశ అంటే ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. ఓకే, అలాగే ఇంకా దోశ ఆయిల్ అప్లై చేసేసి ఇంకా దోశ తీసేకపోతుంటే ఫస్ట్ దోశ ఎప్పుడు బాగా రాదు కదా, ఏదో ఒక అడ్డం పోసుద్ది కదా. ఒక చిన్నగా హోల్ అయితే పడిపోయేసింది. సో పడినా కూడా పర్వాలేదు, దోశ బాగానే వచ్చింది. సో ప్లేట్కి అయితే వేసేసినాను. పక్కనైతే చారు అయితే బాగా వేడైపోయింది. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను. చారు పని అయితే ముగిసిపోయింది, ఇంకా దోశలే చేయాలి. ఇంకా దోశలు అన్నీ వేసేసినాను, 4 దోశలు అయింది, ఇంకా ఆఫ్ చేసేసినాను. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత తవ ఎప్పుడు దానిపైనే ఉంచకూడదు, పక్కన తీసి పెట్టాలి, లేదంటే తవ తొందరగా చెడిపోతుంది కాబట్టి. సో ఇంకా నేను తినేక ముందల వాటర్ తాగుతాను ఎప్పుడైనా. వాటర్ తాగకుండానే నేను ఏమీ తినను, లేదంటే నాకు తినబుద్ధి కాదు. సో స్వీట్ మా అవ్వ ఇచ్చింది. విజయ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుంటాడు, నేనైతే ఫస్ట్ స్వీట్ అయితే తినేస్తాను, ఎందుకంటే నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. ఇదేమి కలకండ అంటారు, సో అది తింటుండా. సూపర్, ఇది నా ఫేవరెట్ స్వీట్. ఇంక కొంచెం స్వీట్ తినేసి
ఇంకైతే దోశలు అయితే వేసుకున్నాను. పేరుకి 2 వేసుకున్నాను. తినింది ఒకటే. ఇంకొకటి ఎత్తి విజయ్‌కి ఏసేసినాను. సో, ఎగ్ కర్రీ, దోస కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం ఎగ్ కర్రీ అంటే. మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అలాగే కొంచెం రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకున్నాను కాబట్టే దోస ఒకటి తిన్నాను. సో, నాకు ఎగ్ కర్రీలో రైస్ అంటే ఇష్టం. ఎగ్ కర్రీ ఉంది కాబట్టి రైస్ తిన్నాను. ఇది నైట్‌ది రైస్, మార్నింగ్ చేసిందైతే కాదు. ఇంక తిన్న పాత్రలన్నీ కడిగేసేసి ఇల్లంతా ఊడ్చి తుడిసేసినాను. అందుకే ఫ్యాన్ ఏసి ఉండాను. ఇంక వాకిలి, మెట్లు కూడా ఊడ్చి కడిగేసి సింపుల్‌గా చిన్న ముగ్గేసినాను. పెద్ద ముగ్గంతా నేనేయను. చిన్న ముగ్గేస్తేనే తొక్కి పెడతారు. ఇంకా కోపం వస్తే కూడా వేస్తాను అందుకని. 3 రోజులు ఇంకా వానలు పడి బయటకొచ్చేకి కూడా లేదు. ఇవాళ కొంచెం ఎండొస్తుంది. సో, ఇంకా 11:30కి అట్టా రస్కు, టర్మరిక్ పౌడర్, మిల్క్ అయితే చేసుకొనైతే తాగేసినాను. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి. టీ అయినా, కాఫీ అయినా, పాలైనా నాకు రస్క్ కంపల్సరీ ఉండాలి. బందా ఏమి పాలు తాగు. చూపించినలే తాగు. నీకు ఇష్టమా ఇది? నాకు ఇష్టం అప్ప. పసుపు పాలు ఇష్టం లేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందనేసి నేను టర్మరిక్ మిల్క్ చేసిస్తే ఇష్టం లేదంట సార్కి. మంచిది చేస్తే మనకి చెడే అవుతుంది. ఆరిపోద్దు, అది ఉడుకుడుగ్గా దాగు. ఆరిపోతే అది రిజల్ట్ ఉండదు. థ్రోట్ ఇన్ఫెక్షన్ కని చేసి ఇచ్చింది. తిరిగి స్వామి చాలు కానీ యాక్టింగ్ మళ్ళీ చెప్తావు కానీ. సో ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్, కామెంట్, షేర్ అనేది తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్.